ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్తే సబ్ రిజిస్ట్రార్ అనే చిన్న గెజిటెడ్ అధికారి ఆయన ఒక పెద్ద ఎత్తైన ప్లాట్ఫామ్ పోడియం మీద కూర్చుని ఉంటాడు. ఆయన చుట్టూ చెక్కతో చేసిన రైలింగ్ ఉంటుంది. దానికి ఒక చిన్న తలుపు. ఈయన సబ్ రిజిస్ట్రార్ గారు ఆయన హోదా చాలా చిన్న హోదా. ఆయన ఒక రాజుల దర్పంతో సింహాసనం మీద గద్దెనెక్కినట్టు కూర్చుని ఉంటాడు. అక్కడ కూర్చుని దాని మీద సంతకాలు పెడుతుంటాడు. మనం ఎప్పుడైనా పొలం కానీ స్థలం కానీ ఇల్లు కానీ రిజిస్ట్రేషన్కి వెళ్తే మనం అక్కడ సంతకం పెట్టడానికి లేదా ఏలు ముద్రలు వేయడానికి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్ళాలి. మనం అక్కడికి వెళ్తే నిలబడాలి. సబ్ రిజిస్ట్రార్ ఏమో కూర్చుని ఎత్తైన ప్లాట్ఫారం మీద కూర్చుని మనం నిలబడి సంతకం పెట్టాలి, నిలబడి ఏలు ముద్ర వేయాలి. ఏంటి ఈ సాంప్రదాయం? ఇది బ్రిటిష్ సాంప్రదాయం, రాజరిక దర్పం. చంద్రబాబు నాయుడికి ఒక ఆలోచన వచ్చింది, ఫ్లాష్ ఐడియా. ఆయనకి ఎలా వచ్చిందో, ఈ సబ్ రిజిస్ట్రార్ అనబడే ఒక చిన్న స్థాయి గెజిటెడ్ అధికారి ఏంటి దర్పం, ఎంత పెద్దవాడు వెళ్ళినా నిలబెట్టి ఆయన సంతకాలు లేలు ముద్రలు ఈ వ్యవస్థకు స్వస్తి పలకాలి. బ్రిటిష్ కాలం నాటి ఈ పోకడలు స్వాతంత్రం వచ్చే 75 ఏళ్ళైనా ఇంకా ఏంటి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్ యొక్క దరహాసం ఏంటని ఆయనకు ఆలోచన వచ్చింది. ఆయన వెంటనే ఆదేశాలు ఇచ్చాడు. ఆలోచన వచ్చిన తరువాయి వెంటనే 17 సెప్టెంబర్ 2024 నాటికి రాష్ట్రంలో ఉండే అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ పోడియం పోవాలి, చుట్టూ ఉండే చెక్కతో చేసిన రైలింగ్ పోవాలి. ఏ విధంగా తహసీల్దార్ కూర్చుంటాడో, ఈయన సబ్ రిజిస్ట్రార్ హోదా తహసీల్దార్ హోదా ఒకటే, ఎండిఓ హోదా ఒకటే. మీరు అదంతా తీసేయండి. తీసేసి 48 గంటలు టైం ఇచ్చాడు రాష్ట్రం అంతా. మామూలు టేబుల్ వేసుకోండి. టేబుల్ ముందు ఎవరైతే రిజిస్ట్రేషన్ కొరకు వస్తున్నారో వాళ్ళ కొరకు 2, 3, 4 కుర్చీలు వేయండి. మీరు కూడా నేల మీదే కూర్చోండి, టేబుల్ వేసుకోండి. టేబుల్ వేసుకుని ఇంకో విషయం కూడా చెప్పాడు. ఒకవేళ ఏదైనా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆలస్యమయ్యే పరిస్థితి ఉంటే అక్కడ వచ్చిన క్రయ విక్రయాల కొరకు వచ్చిన రిజిస్ట్రేషన్ కొరకు వచ్చిన వారికి మంచినీటి సదుపాయమే కాదు, ప్రభుత్వ ఖర్చుతో టీ కూడా సరఫరా చేయండి అని ఆదేశాలు ఇవ్వటం జరిగింది. రిజిస్ట్రేషన్ శాఖ ఈ క్రయ విక్రయాల ద్వారా భూములు, స్థలాలు, పొలాలు, బిల్డింగులు వీటన్నిటి ద్వారా ఎంతో ఆదాయం పొందుతుంది. సంవత్సరానికి దాదాపు 3,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. అటువంటి ప్రభుత్వానికి ఆదాయం ఇచ్చే పౌరుల కార్యాలయానికి వస్తే నిలబెట్టి అవమానానికి గురి చేయటము. ఇక్కడ రిజిస్ట్రేషన్ కొరకు రాజకీయ పార్టీల నాయకులు వెళ్తారు, పారిశ్రామికవేత్తలు వెళ్తారు, అట్లాగే వివిధ హోదాలలో ఉండే అధికారులు, మాజీ అధికారులు, రిటైర్డ్ అధికారులు వెళ్తారు. వివిధ వృత్తులలో ఉండే న్యాయవాదులు, డాక్టర్లు, ఆడిటర్లు వీళ్ళంతా వెళ్తారు. ఈ వ్యవస్థని ఉన్నపళంగా ఒక్క ఫ్లాష్ ఐడియాతో 48 గంటల్లో రాజరికపు పోకడలను తొలగించి అన్ని కార్యాలయాల్లో లాగా ఈ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సమూలముగా సంస్కరణలు తెచ్చి
వాళ్ళు ఎత్తు మీద కూర్చుని మళ్ళీ అందరిలాగా అందరి అధికారుల్లాగా నేల మీదకు వచ్చేలా చేసే అటువంటి ఆదేశాలు చూసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, రైతులు, వ్యాపారవేత్తలు, వివిధ వృత్తుల్లో ఉన్నవారు, విద్యార్థికులు, మేధావులందరూ కూడా చంద్రబాబు నాయుడిని కొనియాడుతున్నారు, హర్షాతిరేకాలు వ్యక్తపరుస్తున్నారు. ఇలాంటి సంస్కరణలు మరికొన్ని ఇతర కార్యాలయాలకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ వెళ్ళిన సందర్శకులను అధికారులు పురుగుల్లా చూసి వాళ్ళని చీదరించుకునే పరిస్థితి కూడా ఉన్నది. అందువల్ల ప్రతి కార్యాలయంలో సీసీటీవీ కెమెరాలు పెట్టి ఈ సీసీటీవీ కెమెరాలన్నీ కూడా జిల్లా కమాండ్ కంట్రోల్ రూము, రాష్ట్ర కమాండ్ కంట్రోల్ రూమ్కి అనుసంధానం చేసి ఎవరైనా అధికారులు, సిబ్బంది సందర్శకులను, పని కోసం వచ్చిన వారిని అవమానపరిస్తే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. అంతేకాదు ప్రతి కార్యాలయంలో సీసీటీవీ కెమెరాలు అమర్చడం ద్వారా ఇప్పుడు కొన్ని ఆఫీసుల్లో బహిరంగంగానే అవినీతి, లంచాలు తీసుకుంటున్నారు. ఈ కెమెరాలు ఉంటే కొంతలో కొంత భయం ఉంటుంది. అమ్మో లంచం తీసుకుంటే పట్టుబడతామని. అదుపు లేకుండా కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళు తెలివిగా వాళ్ళ డ్రాయర్ తెరుస్తారు. టేబుల్ కింద డ్రాయర్ ఉంటుంది. ఆ డ్రాయర్ తెరిస్తే ఆ డ్రాయర్లో డబ్బులున్న కవర్ని వేయాలంట. ఆ డబ్బులున్న కవర్ డ్రాయర్ వేస్తే డ్రాయర్ మూసేస్తాడు. చేత్తో అంటుకోడు. చేత్తో అంటుకుంటే అవినీతి నిరోధక శాఖ వాళ్ళు పట్టుకుంటే ఆ రంగు నోట్లకు కవర్కి ఫెనాప్తలిన్ అనే పౌడర్ అద్దుతారు. చేతికి ఫెనాప్తలిన్ పౌడరు అంటితే గ్లాసులో నీళ్లు పోసి ఏళ్ళు ముంచితే అక్కడ పింక్ కలర్గా మారుతుంది ఆ ఫెనాప్తలిన్ అనే పొడి. అందువల్ల ఈ అవినీతిని అరికట్టడానికి కొంతలో కొంత ప్రతి కార్యాలయంలో సీసీటీవీ కెమెరాలు పెట్టవలసిందిగా విద్యార్థికులు, మేధావులు, ప్రజలు కోరుకుంటున్నాడు. పెద్ద ఖర్చుతో కూడుకున్న అంశం కాదు. వేల సంఖ్యలో సీసీటీవీ కెమెరాలు కొంటే తక్కువ ధరకే లభిస్తాయి. కనుక చంద్రబాబు నాయుడు అంటేనే సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా ఉపయోగించే వ్యక్తిగా ఇతర రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా నిలుస్తూ ఈరోజు అనేక మంది ముఖ్యమంత్రులు వచ్చారు. ఎప్పుడూ ఎవరికీ ఆలోచన రాలా. సబ్ రిజిస్ట్రార్ ఏంటి, అంత ఎత్తు మీద కూర్చోవడం ఏంటి, వచ్చిన వాళ్ళని నిలబెట్టి ఏలుముద్రలేయించడం, సంతకాలు పెట్టించడం ఏంటని ఆయనకి మదిలో ఆలోచన వచ్చింది. వచ్చిన తరుణంలో వెంటనే ఆయన రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసి మంగళవారం అంటే 17 సెప్టెంబర్ తరువాత రాష్ట్రంలో ఎక్కడా కూడా సబ్ రిజిస్ట్రారు సింహాసనం మీద కూర్చోకూడదు. నేల మీద కుర్చీలో సాధారణ టేబుల్ మీద కూర్చోవలసిందిగా ఆదేశాలు ఇవ్వటం అనేది అదొక నమ్మలేని నిజంగా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇలాంటి ముఖ్యమంత్రి మాకు ఆయన జీవించినంత కాలము శాశ్వత ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించాలని కోరుకుంటున్నారు.